ఎందుకంటే ఒక ఒక ఒపీనియన్ ఏమంటే సమ్ ఆఫ్ ది హీరోస్ దే ఫీల్ డెమిగాడ్స్ లాగా అంటే ఉన్నారు ఒకటైతే పోయిందండి. ఇంతకుముందు పెద్ద హీరో సినిమాలు చేసి ఆడియో ఫంక్షన్కి ఒకసారి వచ్చేసి రేపు రిలీజ్ తర్వాత రిలీజ్ హిట్ అయిపోయినాక ఒక ఇంటర్వ్యూ ఇస్తారు. అవును, అది అందరికి అది వాళ్ళ CD అందరికి చేసి అరిగేదాకా వేసుకున్నాను. అది వాళ్ళ చేస్తే కుదరదండి. అదే, that's what I mean to say. యూ నీడ్ టు ప్రమోట్ యువర్ ఫిల్మ్. Yes. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ శ్రీమంతుడు ఇస్ అన్ ఎగ్జాంపుల్. కరెక్ట్. అక్కడ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసినారు, మంచి పని చేశారు. అది అదే అంటే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా హీరో కూడా, బికాజ్ దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ. సో పలానా హీరోతో సినిమా చేస్తే ఆయన కూడా బాగా ప్రమోట్ చేస్తారని వచ్చినప్పుడు ఏంటంటే మీ సినిమా ఆడుతుంది, మీకు మార్కెట్ ఉంటుంది, ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు, డిపెండబిలిటీ పెరుగుతుంది, గ్యారంటీ ఉంటుంది. గ్యారంటీ. నాకేం సంబంధం లేదు, నేను యాక్ట్ చేసేసాను, నా డబ్బులు నేను తీసుకుపోతానంటేనే ప్రాబ్లం వస్తుంది. అంటే ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్ అండి, బట్ నౌ ఇట్ విల్ చేంజ్ డెఫినెట్గా. మేము ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమాలు కూడా మా మోడలే ఫాలో చేయాల్సి వస్తుంది అని చేస్తే మంచిది. నో, చాలా మంచిది అది. అదే నేను అది చేస్తే అది ఏమవుతుందంటే ఈవెన్ ఈ ఆడియన్స్ కూడా ఓన్ చేసుకోవడం ఇంక పెరుగుతుంది నా దృష్టిలో. డెఫినెట్లీ. ఎందుకంటే చాలా డౌన్ చెప్తున్నాడు, బాగా సింపుల్గా ఉన్నాడు, ఆయన సినిమా కోసం కష్టపడుతున్నారు అనేది వచ్చినప్పుడు ఏంటంటే బిలాంగింగ్నెస్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. నాకు అంటే మీ ఇండస్ట్రీ గురించి ఎక్కువ తెలియదు కానీ ఏమ రైట్? యా, అబ్సల్యూట్లీ రైట్. ఆర్టిస్ట్గా అండ్ యాజ్ ఇండివిజువల్గా వాట్ ఈజ్ యువర్ స్ట్రాంగ్ పాయింట్? ఐ థింక్ డిసిప్లిన్ అండి. ఐఎమ్ వెరీ వెరీ డిసిప్లిన్డ్. ఇది బోత్ ఇండివిజువల్గాను ఆర్టిస్ట్గా బోత్గా వెరీ వెరీ డిసిప్లిన్డ్. అది సో దట్స్ మై స్ట్రెంగ్త్ బేసిక్లీ. సో షూటింగ్ ఏంటంటే నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోవటం. ఇంటికి టైం అంటే మిగతా వాళ్ళ కాకుండా 10ంటికి షూటింగ్ అంటే 10ంటికి వచ్చేస్తారా? ఆన్ టైం అండి. ఆన్ టైం. ఆన్ టైం, ఆల్వేస్ ఆన్ టైం. ఎక్సలెంట్. ఓకే, దానివల్ల బోల్డ్ మిగులుతుంది డబ్బు. సో డిసిప్లిన్. వీక్నెస్ అంటే మైనస్ పాయింట్. వీక్నెస్ అంటే అప్పుడప్పుడు టు సే నో. అప్పుడప్పుడు దాని గురించి నాకు కొంచెం మొహమాటం. అది నాన్నగారి నుంచి వచ్చినట్టుంది. అదే జీన్స్. అప్పుడప్పుడు సో ఎస్ అంటాను కానీ బట్ నాలో అది చేయను. సో అది ఇమీడియట్గా నో చెప్పలేక సో అదొక్కటే ప్రాబ్లం. బట్ ఐ వర్క్ ఆన్ దట్ ఆల్సో. సో అది కూడా మెల్లిగా డెవలప్ చేసుకుంటున్నా. అదొకటే మైనస్ ఇక. అంతే అండి, అదొకటే. యాజ్ అ పర్సన్ కూడా అంతే. అంటే మనం ఎప్పుడైనా ఏంటంటే గో ఫర్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్. ఒకళ్ళ కోపం ఉండొచ్చు. కోపం ఉందా? కోపం అంటే వెరీ రేర్ అండి. ఇట్ వస్తుంది కోపం. బట్ ఇమీడియట్ గా కోపం రాకుండా ఎట్లా ఉంటుంది అట్లా అని కాదు. బట్ అది ఇమీడియట్ గా ఐ ట్రై టు అది ఇమీడియట్ గా అది పోద్ది. ఇమీడియట్ గా పోద్ది. నేను నవ్వేయచ్చు అప్పుడప్పుడు. సో ఇమీడియట్ గా ఒకళ్ళు నవ్వచ్చు, నేను ఇమీడియట్లీ ఐ లాఫ్ ఆల్సో అట్ ద సేమ్ టైం. సో ఐ థింక్ ఫర్ మీ దట్ లాఫ్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అలా బ్యాలెన్స్ చేస్తాను. అదే కెరీర్ బిగినింగ్లో సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పారు కదా, అంత కష్టపడి చేసి డబ్బులు రాక ఏమి చేయనప్పుడు కొంచెం చిరాకు అనిపించలేదు? ఇప్పుడు డబ్బులు రాలేదని చిరాకు ఎప్పుడు రాలేదు. ఆ సినిమాలు ఆడలేదు ఏంటంటే సినిమాలు ఆడలేదు ఫస్ట్లో కొన్ని ఇట్ విల్ బి ఎక్కడో ప్రెషర్ ఫీల్ అవుతాం, ఎక్కడో భయం ఉంటుంది. అప్పుడే స్టార్టింగ్ కెరియర్. సో కృష్ణ గారి అబ్బాయి ఒక పెద్ద ప్రెషర్. ప్రిన్స్ అప్పటికే వచ్చేసింది కదా టైటిల్. అది మళ్ళీ బరువు కదా, కిరీటం కదా అది. సో ఐ వాజ్ ఇన్ దట్ జర్నీ అనమాట. సో అది ఒక ఎక్సైటింగ్ జర్నీ. బట్ స్లోగా ఒక్కడి తర్వాత మారింది ఆ ఈక్వేషన్. సో ఆ రకంగా ఒక్కడనేది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నా కెరీర్లో. మీ కెరీర్కి దాని తర్వాత ఈవెన్ ఐ స్టార్టెడ్ రిలాక్సింగ్. ఎక్కడో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఐఎమ్ హియర్ టు స్టే అని ఇండస్ట్రీలో. మై ప్లేస్ కరెక్ట్ అండి. సో దట్ హ్యాపెండ్ విత్ ఒకడు. దాని తర్వాత ఎక్కడో నేను కూడా స్లోగా కాన్ఫిడెంట్గా ఉండి అండ్ అతడు పోకరితో ఇట్ వాజ్ డిఫరెంట్. ఓకే. సో ఇందాక ఒకటి చెప్పింది ఏంటంటే ఇందాక ఫాదర్ ప్యాటింగ్ అండ్ ది బ్యాక్ ఆ సినిమా చూసిన తర్వాత మురారి, అదేనా హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ లైఫ్లో? అది హ్యాపీయెస్ట్ అండి కెరీర్లో. అంటే ఫస్ట్ టైం యువర్ ఫాదర్ అప్రిషియేటింగ్ యూ అండ్ ఐ కుడ్ ఫీల్ ఇట్. సో ఐ థింక్ అది హ్యాపీయెస్ట్ మూమెంట్. దెన్ బాగా బాధపడింది, మనసు కష్టపెట్టుకోవడం అంటే కదా, అంటే సినిమాలు ఆడినప్పుడే డెఫినెట్గా ఒక 4-5 ఇన్సిడెన్సెస్ ఉన్నాయి. ఒకటని చెప్పలేను కానీ అదే. బట్ అది ఎందుకో చాలా పర్సనల్గా తీసుకుంటాను నేను ఆడకపోతే. అండ్ ఐ గెట్ వెరీ వెరీ. అదే టైంలో ఎవరైనా అవమానించారా మిమ్మల్ని? అట్లాంటి అలా అవమానిస్తాలు అవి ఉండవు. అంటే మొహసాట ఎట్లా ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే ఈ ఇండస్ట్రీ ఇట్స్ లైక్ తెలిసిందే కదా, సక్సెస్ లక్కీ కదా, వినటానికి భయంగా ఉంది అది. లక్కీ నువ్వు అది అని అంటాను కాదు, సక్సెస్ తో పరిగెత్తా ఉంటారు కదా. అదే
సక్సెస్తో పెరిగినప్పుడు సపోజ్ ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు అంతకుముందు తీద్దాం మీతో డేట్స్ కావాలి బాబు అని వాళ్ళు కనపడకుండా పోవటం అట్లా అలా లక్కీగా జరగలేదు. దట్ వే ఐమ్ వెరీ వెరీ లక్కీ. అంటే మేబీ బికాస్ దే ఆల్సో హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. బాగుంది ఇంటానికి అంటే లక్కీగా వాళ్ళకి కూడా ఐ మీన్ అంటే నేను అంత పర్సనల్గా తీసుకున్నాను కానీ లక్కీలీ ద ప్రొడ్యూసర్స్ వర్ దేర్ విత్ మీ, దే ఆల్వేస్ హ్యాడ్ కాన్ఫిడెన్స్. ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్ రాలా నాకు. ఓకే. సో దట్ వే ఐమ్ బ్లెస్డ్. సో ఇంతవరకు ఎక్కడ ఏమి అంత సాఫీగానే జరిగిపోయింది కనుక హ్యాపీనే. కానీ బాధపడటం అంటే నేను బాధపడటం ఎందుకు ఇలా అయిపోయిందని అదే. కానీ మీరు ఇందా చెప్పారా 1-2 months నాలో నేనే ఇంకా ఎలూఫ్గా ఉంటాననేది, అప్పుడు ఇండైరెక్ట్గా మీరు నమ్రత గారిని బాధ పెట్టినట్టుగా. డెఫినెట్గా అండి అది. బట్ అట్ ద సేమ్ టైం అందుకే ఇల్లు చాలా ఇంపార్టెంట్. ఆ 2 monthsలో ఇల్లు అనేది అట్మాస్ఫియర్ చాలా కామ్గా ఉంటే దట్స్ మై స్ట్రెంగ్త్. అక్కడే నాకు స్ట్రెంగ్త్. అప్పుడు ఆడే డిస్టర్బ్ చేయరు మిమ్మల్ని. కాఫీ కావాలంటే కాఫీ ఇవ్వటం. ఇన్ఫాక్ట్ షీ ట్రై టు బెటర్ ద సిచ్యువేషన్. అదే దట్స్ మ్యారేజ్ అకార్డింగ్ టు మీ. దట్ యూ నీడ్ టు బీ దేర్ ఫర్ వన్ అనదర్. ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మనిషి తోడు అనేది అదే కదా. మోరల్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. అదే. బెస్ట్ ఫ్రెండ్ కూడా ఆవిడని మీకు? బెస్ట్ ఫ్రెండ్ కూడా అండి. సో పిల్లల విషయం వస్తే పిల్లలు ఇద్దరు అసలు అన్బిలీవబుల్ అండి. అంటే వాళ్ళతో అసలు ఎప్పుడు ఒక 2-3 hours బయటికి వెళ్ళినా ఇమీడియట్గా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళతో ఆడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. గౌతమ్ ఇప్పుడు 9 years రాబోతుంది ఇప్పుడు August 31st. చాలా మంది దృష్టిలో మహేష్ చిన్న పిల్లడు స్టిల్. అంటే అది మిరకల్గా ఉంది, అంత ఫాస్ట్గా పెరిగిపోయాడు ఏంటి అని అనిపిస్తుంది. బట్ మా దృష్టిలో ఈ స్టిల్ బేబీ. సితారా పాప ఇప్పుడు 3 years అండ్ అసలు అల్లరి ఇంట్లో అంతా. అంతేగా 3 years అంటే అన్బిలీవబుల్ ఫేజ్ అండి పిల్లలు అనేది. అవును, అది అసలు ద మోస్ట్ మ్యాజికల్ ఫేజ్. అల్టిమేట్ స్టేజ్ అది పేరెంట్స్కి. అల్టిమేట్ అండి, అల్టిమేట్. సో అంటే గౌతమ్ని కూడా దించుతారా తర్వాత మెల్లిగా? అది టూ అర్లీ, బట్ హీఈస్ ఇంట్రెస్టెడ్. అవునా? నెక్స్ట్ సినిమాలో నాకు రోలు, ఆ సినిమాలో రోలు అడుగుతున్నాడు ఇప్పటి నుంచే. అంటే స్కూల్కి వెళ్ళకుండా ఉండొచ్చని ఆడి. బట్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. అంటే ఫాదర్ కాపీ కూడా అంటే 2-3 ఏళ్ళ తర్వాత ఎలా ఫీల్ అవుతాడో తెలియదు కానీ రైట్ నో మీ చైల్డ్హుడ్ ఆలోచించుకుంటే అంటే చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడుతున్నాడు. శ్రీమంతుడు చూసి చాలా బాగుంది నాన్న, అది రియలిస్టిక్ ఫిల్మ్ అన్నాడు. ఏంటో అది కొత్తగా ఉంది నాకు వింటాను. రియలిస్టిక్ ఫిల్మ్ ఏంటి నాకు అర్థం కాదు, బట్ చాలా నచ్చింది. నువ్వు ఇంత ముందు చేసిన సినిమాల కన్నా ఇది నాకు బాగా నచ్చింది అంటే 3 సార్లు చూశాడు సినిమా. బాగలేని సినిమా ఏదని చెప్పాడా? బాగా చూడలేదండి ఇంతవరకు. శ్రీమంతుడు వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్. సీతం వాకిటో చూసాడు, వాడికి యాక్షన్ ఏంటంటే నచ్చవు. బట్ నౌ హీస్ చేంజింగ్ స్లోలీ. సో సీతం వాకిటో చూసాడు, మళ్ళీ ఇప్పుడు శ్రీమంతుడు చూసాడు. 1లో యాక్ట్ చేసినట్టున్నాడు కదా. 1లో యాక్ట్ చేశాడు కానీ 1 చూడలే. దాంట్లో ఎక్కువ ఫైటింగ్ ఉందని చూడలే. ఫైటింగ్ నచ్చదా? ఫైటింగ్ ఆ మోతలో ఇష్టం. ఆ మోతలో డిషన్ ఇష్టం. ఓకే. సో సోబర్గా ఉండాలనుకుంటారు అనమాట. మేబీ ఫ్యామిలీ ఓరియంటెడ్ టైప్. సో అది కూడా మీకు మంచిదే, ఎందుకంటే సాఫ్ట్ నేచర్ కదా. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి ఉంటాయి మీకు జనరల్గా? అంటే ఎలా అంటే అపార్ట్ ఫ్రమ్ సినిమా? ఐ డోంట్ నో ఎనీథింగ్ అండి, టు బి ఆనెస్ట్. సినిమానే అంటే నా అసలు సినిమా కాకుండా నన్ను ఇంకోటి ఆలోచించమంటే ఏం చేసామని కూడా తెలియదు. లక్కీగా మరి ఏంటో నా ప్రపంచం అంతా సినిమానే. అండ్ సో ఇట్ విల్ ఆల్వేస్ బీ సినిమా, నథింగ్ బట్ సినిమా. ఇందాక ఒక మాట అన్నారు చూసారా, గొప్ప మూవీస్ రావాలి నా ద్వారా అని చెప్పి. అంటే అట్లాంటిది ఇప్పుడు బాహుబలి ఒక సెట్ చేసి పెట్టింది. అంటే ఇట్లా ఇక 50 రోజులు 100 రోజుల సినిమాలు పోయి 100 కోట్లు 200 కోట్ల సినిమాలు ఆ టైప్లో వచ్చేసి అది ఒక ముద్ర ఇచ్చిపోయింది. ఇక ఆ టైప్ చేయాలనే ఇప్పుడు దాన్ని దాటాలి మీరు నెక్స్ట్ ఇక చేయాలంటే. అట్లాంటిది అంబిషన్ ఉందా? అంటే ఇప్పుడు దాన్ని దాటాలనేది చాలా చిన్న మాట అండి యాక్చువల్గా. ఇట్స్ నాట్ అ గుడ్ వర్డ్ టు సే. ఫస్ట్ లెట్ us be proud that a film like Bahubali was made in Telugu cinema. అంటే అది అసలు అన్బిలీవబుల్. నేను ఇంతవరకు నా కెరీర్లో అలాంటి చూస్తాను నేను అనుకోలే. అంటే పాన్ ఇండియాలో మొత్తం అసలు బాహుబలి అనే మాట మాట్లాడుకోవడం. అండ్ ఐ థింక్ ఇట్స్ రాజమౌళి గారు విజన్. అంతే. అండ్ హీ షోన్ us a way that ప్యాషన్తో సినిమా తీస్తే పాసిబిలిటీ ఉంది, మార్కెట్ ఉంది, స్కోప్ ఉంది. సో వీల్ ట్రై టు డూ ఫిల్మ్స్ మోర్ ప్యాషనెట్లీ అండ్ గెట్ అ నేమ్. అనిపించిందా రాజమౌళితో యాక్ట్ చేయాలని? అది ఇప్పటి నుంచి అండి. వి ఆల్వేస్ ట్రై టు వర్క్ 3-4 years నుంచి. కేఎల్ నారాయణ గారు ప్రొడ్యూసర్. సో లెట్స్ సీ. ఎప్పుడు చెప్పారు ఒకసారి కేఎల్ నారాయణ. విల్ సీ ఇఫ్ ఇట్ మైట్ వర్క్. అది వర్కౌట్ అయితేనే చేస్తా, లేకపోతే నేను సినిమాలు చేయను కాంబినేషన్. డెఫినెట్లీ 5-6 సార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఆయన చాలా నుంచి దూరంగా ఉన్నాడు. ఎందుకంటే హాయిగా ఉంది నాకు రియల్ ఎస్టేట్ లేదు అది ఎప్పుడు తర్వాత అప్పుడు చెప్పుకొచ్చారు ఇద్దరితో ప్లాన్ చేస్తున్నాను.
వర్కౌట్ చేస్తే అని చెప్పి. అంటే మీకంటూ ఏమైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందా? అది ప్రతి సినిమా ఐ అప్రోచ్ ఇట్ లైక్ అ డ్రీమ్ అండి. అంటే ఇప్పుడు చెప్పొచ్చు కానీ బట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఒక అలాంటి చేద్దాం ఎందుకంటే మనం అనుకోవటం అనేది ఒక సిల్లీ థాట్ అండి. ఓకే. సో మంచి కథలు చేయాలి, ఇంకా యాక్టర్గా ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి, మంచి మంచి పర్ఫార్మెన్స్ చేయాలి, పేరు రావాలి అనేదే నా అంబిషన్. ఆటోమేటిక్ అలా చేసుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక డ్రీమ్ రోల్ పడిపోద్దని నా ఫీలింగ్. అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్, యూ కాంట్ ట్రై టు గెట్ ఇట్. అంటే ఇప్పుడు ఫాదర్ ఒక అల్లూరి సీతారామరాజు లాంటి తీసి ఒక గొప్ప సినిమా తీశారు. యాక్చువల్గా నిజంగా గొప్ప సినిమా. ఆ క్యారెక్టర్స్ అసలు బీభత్సమైన క్యారెక్టర్లు, దొరికిన వాళ్ళు కూడా అట్లా దొరికారు. అదే ఆ సినిమా అంత పర్ఫెక్షన్ వచ్చింది. అలాంటిది ఎప్పుడన్నా మీరు సొంతంగా చేయాలని ఏమైనా ఉందా? అంటే నాట్ బి హిస్టారికల్ అని కాదు. అదండి, అంటే అల్లూరి సీతారామరాజు నా ఫేవరెట్ ఫిల్మ్ ఆల్సో. అవునా? ఇట్ ఈస్ జస్ట్ అది ఎప్పుడు చూసినా కానీ మనకి ఏంటంటే ఏదో రోమాంచితం ఉంటామే. అవునండి, ఎప్పుడు అసలు 50-60 సార్లు చూస్తాను ఆ సినిమా నేను, 50-60 టైమ్స్. ఇన్ఫాక్ట్ నన్ను రీమేక్ చేస్తారని కూడా అడిగారు ఎవరు. అంత గొప్ప సినిమాని రీమేక్ చేసి చెడిపోయటం నాకు ఇష్టం లేదండి. అది ఒక క్లాసిక్ లానే ఉండాలి. కరెక్ట్. అది మళ్ళీ మనం చేయటం కాదండి. సో అలాంటిది చెయ్యాలి అనే థాట్ నాకు రారా ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గర్వంగా ఉన్నా మా నాన్నగారు అలాంటి సినిమా చేశారని. ఐఎమ్ క్లియర్ ఇన్ దట్ థాట్. నేను నా కేపబిలిటీస్ సినిమా చేస్తాను, నా సెన్సిబిలిటీస్ ఎలా ఉంటే అలా సినిమా చేస్తాను. దానికి పేరు వస్తే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంతేగాని నాన్నగారు అలా చేశారు, ఆయనలాగా మనం చేయాలి, అలాంటి గొప్ప సినిమా చేయాలి అనే థాట్ నాకు ఎప్పుడు రాలేదు. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రౌడ్ దట్ మై ఫాదర్ డిడ్ ఫిల్మ్స్ లైక్ దట్. అది అట్లా ఉండటం మంచిదిలేండి. ఎందుకంటే మీ స్టైల్ మీరు ఉండాలి, అదండి. అలాగే ఉండాలి. అంతకంటే గొప్పది కూడా రావచ్చు వస్తే. మళ్ళీ నేను ఆలోచించిన అది యూ కాంట్ అండి, అది ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అలాంటివన్నీ మన చేతిలో ఉండవు. ఇప్పుడు శ్రీమంతుడు మేము చేసినప్పుడు డెఫినెట్గా మంచి సినిమా, ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, బాగుంటుంది సినిమా, అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం. బట్ రేంజ్ అనేది మేము ప్రిడిక్ట్ చేయలేదండి, అది మా చేతుల్లో లేదు. బట్ టుడే లిస్నింగ్ టు దిస్ అది చాలా సంతోషంగా ఉంది అందరికి. లుంగి కూడా మార్కెట్ తెచ్చి పెట్టారు. ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు కదా లుంగిలు కట్టడం. మళ్ళీ ఇళ్ళలో లుంగి కట్టే బాక్సర్ నుంచి మళ్ళీ ఆ సిచ్యువేషన్ కూడా ఫోర్స్డ్గా లేదు. అవును, వచ్చింది. చాలా న్యాచురల్గా, చాలా అందంగా ఉంది విజువల్ చూడటానికి. అవును, అది బాగుంటుంది కూడా. అది అసలు బాక్సర్లు వచ్చి లింగిని తరిమేసినాయి కానీ దట్స్ ఓకే. సినిమా ప్రాజెక్ట్ మీరు అట్లా ప్లాన్ చేసుకుంటారు అనుకోండి, అది ఎట్లా టైం వచ్చినప్పుడు ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది, అది అనుకుంటూ వచ్చేస్తుంది. అది బట్ అది అట్లా కాకుండా ఏంటంటే మీరు పర్సనల్ కెరీర్లో ఎట్లాంటి ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే మీ ఇండివిజువల్ లైఫ్లో అది స్పెషల్ థాట్ పెట్టలేదండి ఎప్పుడు. అదే సినిమానే నా ప్రపంచం. ఎప్పుడు సినిమా ఆడినప్పుడు ఓకే ఇది అవుతారు, నెక్స్ట్ సినిమా. ఈ గ్యాప్లో ఈ వర్క్లో నేను పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. అంతే సింపుల్. నా లైఫ్ అనేది చాలా సింపుల్. అది నాకు తెలిసింది రెండు పనులు. ఒకటి యాక్ట్ చేయటం, ఇంకోటి ఫ్యామిలీతో ఆనందంగా ఉంటాం. అంతే, ఇంకా నాకు మించి ఇంకేమి ఇది లేదు. ఇప్పుడు ఏదైనా ఒక సినిమాలో దీనికంటే ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనిపించిందా మీకు? అది ప్రతి సినిమాలో వస్తుందండి. అది ఎక్కడో అంటే అది నేను మన వర్క్ చూసుకున్నప్పుడు ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు, ఇంకా బెటర్. అది మంచి లక్షణమే యాక్టర్కి. అవును, అది ఉండాలి, అవసరం. అది చాలా అవసరం. అంతే. సో అది మంచి ఫీలింగ్ అది. సో వాట్ ఈస్ యువర్ అంబిషన్, లైఫ్ అంబిషన్? ఐ వాంట్ టు యాక్ట్ టిల్ 90 అండి. టిల్ 90 years. పెద్ద కష్టం కూడా కాదనుకుంటా. ఎందుకంటే 15 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాడు మహేష్ బాబు, ఇప్పుడు అంతే ఉన్నాడు. అంటే అదండి, ఐ జస్ట్ వాంట్ టు యాక్ట్. ఏ ఫేజ్లో యాక్టింగ్ అనేది ఒక వండర్ఫుల్ జర్నీ. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ దట్ ఐఎమ్ యాక్టర్ అండ్ ఐ వుడ్ వాంట్ టు కంటిన్యూ. సో అట్లాగే మీరు కంటిన్యూగా యాక్ట్ చేస్తూ ఉండాలని, అండ్ యూ హావ్ టు కీప్ ఆడియన్స్ హ్యాపీ, అండ్ మీకు కూడా ఏంటంటే బెస్ట్ ఫిల్మ్స్ రావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.